ఎర్రగడ్డ మార్కెట్కి వచ్చాడు బ్రదర్. ఎట్లుంది ఈరోజు మార్కెట్? గేదెలు పర్లేదా? రేట్లు ఎట్లున్నాయి? పర్లేదా? బాగానే ఉన్నాయా? హాయ్ ఎవ్రీవన్, ఇది 30వ తారీఖు నవంబరు. ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. బూరి జాతి గేదెలు చూడొచ్చు. మార్కెట్కి వచ్చిన గేదెలన్నీ చూడొచ్చు. ఈ వారం సేల్ అయితే ఒక రకంగా జరిగినాయి గేదెలు అయితే. లాస్ట్ వారంతో పోల్చుకుంటే ఈ వారం అయితే పర్లేదు. ముందుగా ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ముందు రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. ఇక్కడ జాఫరాబాద్ పడ్డ ఒకటి ఉంది పైన, కింద ఒకటి ముర్రా దున్నుంది. బుల్లు చిన్న సైజు ఉంది, అదైతే బుల్లు పడుకునేది. మార్కెట్కు గేదెలన్నీ వచ్చేసరికి 8:30 9 దాకా అవుతుంది. 8:30 నుంచి 9 లోపల మార్కెట్కు అన్ని గేదెలు వస్తాయి. మార్నింగ్ 7 నుంచి వస్తుంటాయి, 8:30 9 వరకు. గేదె ఇది 7 నెలల సుడితో ఉంది. 7 months ప్రెగ్నెంట్ బఫెలో. 1,15,000 అడుగుతున్నారు, ఇవ్వట్లేదు, బేరం జరుగుతుంది. అడ్ర కొట్టి కూడా చూడొచ్చు. 1,25,000 ఎత్తిస్తా అంటున్నారు, వీళ్ళైతే 1,15,000 అడుగుతున్నారు. గేదె అయితే ఇది సేల్ అయ్యేటట్టే కనిపిస్తుంది. అమ్ముడైపోతే ఎంత అమ్ముడైందో చూపిస్తాను. గేదె ఒకటి 4 నెలలు ఉంది, ఒకటి 4 నెలలు ఉంది, ఒకటి 6 నెలలు ఉంది. 80,000 అయితే తీసుకోమంటున్నారు, వీళ్ళేమో 65,000 అడుగుతున్నారు. 65,000కు బేరం జరుగుతుంది. 3 గేదెలు. చూద్దాము, ఒకవేళ సేల్ అయిపోతే ఎంతకు సేల్ అయిందో చెప్తాను. 2 గేదెలు అమ్ముడైపోయినాయి. అన్న ఎంత కొన్నారన్న? ఇవి ఎంత కొన్నారన్న? 2 కలిపాను. 2 కలిపి 1,35,000కు సేల్ అయినాయి. 1,35,000కు. అంటే 70,000 కొంచెం తక్కువ పడ్డాయి. 2 దానికి దూడలు అవుతున్నాయి. ఇదేమో కొంచెం పచ్చిగా ఉంది, ఇదేమో ఈని కొన్ని రోజులు అవుతున్నట్టుంది. 3 ఇస్తాయా అన్న? 3 ఇస్తాయా? 4 పూటకు. ఎన్ని ఈతలు ఉంటాయి? ఇది 3 ఈతలు ఉంటాయి. ఇది 2 అయితే, ఇది 3 అయితే అనేసి చెప్తున్నారు. ఎప్పుడైనా వచ్చారా ఎర్రగడ్డకు? ఫస్ట్ టైం చెక్ చేసుకుని ఇంతకుముందు వచ్చి ఒకసారి చూసిపోయారు. ఓకే, ఎట్లా ఈ 2 ఏమైనా తీసుకుంటున్నారు? ఓకే. బన్నీ జాతి గేదె 4 నెలల సుడితో ఉంది. 4 months ప్రెగ్నెంట్ బఫెలో. 80,000కు అమ్ముడైంది. 80,000కు. క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఒక పూట పాలు ఉన్నాయంట. చూసుకోవచ్చు సైజు కూడా. వాటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఏడు నెలల సూడి గేదె 76,000కు సేల్ అయింది. 76,000కు. అడ్రస్ చూస్తుంటే ప్రజెంట్ కొన్ని పాలు కూడా ఉన్నట్టున్నాయి. 3వ ఈత గేదె అనేసి చెప్తున్నారు. 3rd లాక్టేషన్ బఫెలో. సైజు కూడా చూడవచ్చు. ఇది 4 నెలల సుడితో ఉంది. ఇది 4 నెలలు ఉంది. 70,000కు సేల్ అయినాయి. 3 గేదెలు. 3 గేదెలు కలిపి 2,10,000కు సేల్ అయినాయి. ఒకటి 70,000 పడింది. ఇది 6 నెలల సుడి ఉంది. 6 months ప్రెగ్నెంట్. మొత్తం వీళ్ళు 3 తీసుకున్నారు. ఒక్కొక్కటి 70,000 ప్రకారం 3 గేదెలు 2,10,000కు సేల్ అయినాయి. 6 నెలలు ఒకటి, 4 నెలలు ఒకటి, 4 నెలలు ఒకటి, 4 మొత్తం 3 సూడి గేదెలు. 4 నెలలు 2 ఉన్నాయి, 6 నెలలు ఒకటి ఉంది. 2 ప్లస్ ఇది ఒకటి. ఇది 1,00,000 రూపాయలకి సేల్ అయింది. 5 నెలల సుడి ఉంది. 5 months ప్రెగ్నెంట్ బఫెలో. ప్లస్ ప్రజెంట్ కూడా కొన్ని పాలిస్ ఉందనేసి చెప్తున్నారు. 3వ ఈత గేదంట. 3rd లాక్టేషన్ బఫెలో. సైజు కూడా చూసుకోవచ్చు. గేదె ఆంధ్ర సైడ్ బ్రదర్ వాళ్ళు ఈ గేదెను కొనుక్కోవడం జరిగింది. ఫైనల్గా ఈ గేదె 1,16,000కు సేల్ అయింది. 1,16,000కు. 7 నెలల సూడి గేదె.
1,16,000కు సేల్ అయింది. 7 నెలల సుడిగేది. ఈ దూడలు అమ్ముడైపోయినాయి. ఒకసారి అడుగుదాం. బ్రదర్ ఎంత పడ్డాయి బ్రదర్? ఒక్కొక్కటి 9,000. ఒక్కొక్కటి 9,000 పడిందంట. 9,000 అంటే 45,000. 5 దూడలు ఉన్నాయి. 45,000 పడ్డాయి. క్వాలిటీ కూడా తీసుకొచ్చి ఇది బాగుంది దూడ, అది కూడా బాగుంది. ఈ 3 ఏమో చిన్నగా ఉన్నాయి. క్వాలిటీలు కూడా చూడవచ్చు దూడలు. ఇవేమో ఒక 10 నెలలు అట్లా ఉంటుంది వయసు. ఒక 2 ఏమో సంవత్సరం ఉన్నాయి. మొత్తం 5 దూడలు 45,000కు సేల్ అయినాయి. ఈచ్ వన్ వచ్చేసి 9,000. ఇదే బ్రదర్ వాళ్ళు కొన్నారు. బ్రదర్ ఎంత కొన్నావు బ్రో? 70. 70,000. ఎట్లా అనిపించింది రేటు? పర్లేదా? 70,000 పడిందంట రేటు. ఎన్ని వచ్చు బ్రదర్ అందాజుగా పాలు? 4. ఇది ఒకటే నాకు ఏమైనా కొంటున్నావు? అదే ఎంత పడింది? ఇది 70నా? 2 కలిపి 1,40,000 పడ్డాయి. అది ఎన్ని వచ్చు పాలు? అది 4 ఇవ్వచ్చు. ఎప్పుడైనా వచ్చావు ఎర్రగడ్డకు? ఫస్ట్ టైమా? 2 సార్లు వచ్చినావు. ఏ కొనుక్కపోయినావు ఇంతకుముందు వచ్చి? ఇలాంటివేనా? పాడివి మంచిగా ఇచ్చినా? పాలు మంచిగా ఇచ్చినాయా? ఓకేనా లేకపోతే? ఓకే. తీసుకుపోయి అంటే ఎంత పెట్టి తీసుకుపోయినావు బ్రదర్ అంతకుముందు? 60. ఎన్ని లీటర్లు ఇచ్చినాయి? 60 పెట్టి తీసుకుపోయింది పాలు? 4 లీటర్లు. ఓకే, చూసుకోవచ్చు. బ్రదర్ ఇంతకుముందు కూడా గేదెలు తీసుకున్నారంటే ఇప్పుడైతే 2 పాడి గేదెలు తీసుకున్నారు. ఒకదానికి దూడ ఉంది, 2 దూడలు ఉన్నాయి. 2 దున్నపోతులు ఎవరు? ఈ ఎన్ని రోజులు ఏంటి ఇవి? అంటే కదా 5 మంత్స్ 5 మంత్స్ అయి ఉంటాయి. అదొక గేదె ప్లస్ ఇదొక గేదె. పాడి గేదెలకైతే మీకు ఎటువంటి గ్యారంటీ అయితే ఏముండదు. వచ్చేసి ఒక గేదె కొన్నారు. బ్రదర్ ఎంత కొన్నారు బ్రదర్? 60,000. 2 తక్కువ 60? 60 2 తక్కువ 60? 2 తక్కువ 60. ఇక చార్జ్తో కిరాయి మొదటి 60,000. 58,000 పడింది అంటే ఎగ్జాక్ట్గా అయితే. పెద్ద దున్నపోతే దూడ ఉంది బ్రదర్. నీ ఆడదూడనా? ఓకే, పెద్దోడు ఉంది. బ్రదర్ ఎన్ని ఇవ్వచ్చు నీ అంచనా ప్రకారం పాలు? 3 ఇవ్వచ్చు అనుకుంటున్నాం. 3 ఇవ్వచ్చు. ఎప్పుడైనా తీసుకోపోయారు ఎర్రగడ్డ నుంచి? తీసుకోపోయింది. పాడి గేదెలు తీసుకొస్తే మంచిగానే పాలు ఇచ్చినాయా? అంటే మనం తిండి పెట్టుకున్నాం. తీసుకోవచ్చా ఇక్కడ గేదెలు? తీసుకోవచ్చు. ఎన్నైతే గేదె ఉంటుంది బ్రదర్ ఇది? సెకండ్ లాక్టేషన్. ఎంత పోతున్నాయి బ్రదర్ మీ పాలు? అంతే. దౌలతాబాద్ అంటే హైదరాబాద్కు దగ్గరనే ఉంటుంది కదా? దగ్గర కానీ మా దగ్గర ఎంత ఊరు కొంచెం ఊళ్ళోనే పోసుకుంటారా? ఊర్లోనే వస్తుంది. 60 రూపాయలకి ఇంటికి కాదు, పాలైనా తీసుకెళ్తాడు. అంటే ఆయన వచ్చి ఆయన పిండుకోపోతారా? పిండుతాడు, మేము తీసుకెళ్తాడు. 60 రూపాయలు కట్టిస్తారు. కట్టిస్తాం. ఇది ఒక్కొక్క పడ్డదూడ 46,000కు సేల్ అయింది. 46,000కు 4 ఉన్నాయి. 4 సైజులు కూడా చూసుకోవచ్చు. అన్నీ కూడా 2.5 సంవత్సరాల పైన 3 సంవత్సరాల లోపల ఉంటాయి. దూడల క్వాలిటీ కూడా చూడవచ్చు. మొత్తం ఇవి 4 దూడలు ఒకరే కొన్నారు. ఈ 2 దూడలు అమ్ముడైనాయి. అని ఎంత కొన్నావు అన్న? 66,000. ఒక్కొక్కటి 33. ఎంత ఉంటుంది అన్న వయసు? వయసు ఎంత ఉంటుంది? 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఇది వచ్చేసి 2 సంవత్సరాలు ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా 2.5 సంవత్సరాలే ఉంటుంది. 2 కూడా 2.5 ఇయర్స్ ఉండొచ్చు. ఇంకా ఏమైనా కొంటున్నారన్నా? ఇంకా కొనాలన్నా? ఇంకా కొనాలా? ఇంకా 2 కొంటారు. ఎట్లా అనిపించింది రేటు? అంటే తక్కువనే ఉందన్న. ఎప్పుడన్నా వచ్చావా ఎర్రగడ్డకు? ప్రతి వారం వస్తారు. నువ్వు అంకుల్ వచ్చినాడు పోయిన వారం అంతా వచ్చినావు కదా? ఓకే. ఇంకా 2 కొంటున్నారా? సైజులు కూడా చూసుకోవచ్చు. 33,000 33,000 33 66,000 పడ్డాయి 2. చూసుకోవచ్చు. ఆల్రెడీ దీంట్లో కొన్ని దూడలు చూసాము. కొన్ని 9,000 పడ్డాయని చెప్పేసి. దీంట్లో ఒకటి 11,000 కూడా పడిందంట. అన్నీ కూడా 8 నెలలు సంవత్సరం అట్లా ఉన్నాయి ఈ దూడలు. మార్కెట్లలో గేదెల ఇన్ఫర్మేషన్ సెల్ వీడియోస్ కోసం కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి.
థ్యాంక్ యూ.